దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితం గత 12 ఏళ్ళుగా చదువుకుంటూ ఉన్నాం. 12వ భాగంలో ఉన్నాం. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. 1955వ సంవత్సరము నవంబరు మాసములో 4 ప్రధాన భాషా బృందాలను సమావేశపరిచి సహవాస నిర్వహిస్తూ ఉన్నారు బాబా. గుజరాతీ ఆ బృందం అయిపోయింది, తెలుగు బృందం అయిపోయింది, నెక్స్ట్ హిందీ బృందం కూడా అయిపోయింది, చివరిది 4వది మరాఠీ బృందం. ఆ సహవాసం నడుస్తూ ఉన్నది. ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. బాబా అక్షర ఫలకం మీద చెబుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక రహస్యాలను ఆయన విడమర్చి చెబుతూ ఉన్నటువంటి సందర్భం. ముఖ్యంగా మనం మొన్నటి రోజున ఆగింది ఎక్కడంటే, గాడ్ స్పీక్స్ గ్రంథం చదివితే అసలు భగవంతుడు అంటే ఎవరు, మనం ఎవరమి, మనం ఇక్కడ ఎందుకున్నాము, మరి అన్నీ భగవంతుడైతే ఆ చెట్టు చెట్టులాగెందుకుంది, కుక్క కుక్కలాగెందుకుంది, నేను ఇలాగెందుకున్నాను, మరి ఇవన్నీ భగవంతుడైతే ఇలా విడివిడిగా భిన్నంగా కనిపిస్తున్నాయి, అన్నీ ఒకలాగే ఉండాలి కదా. ఈ రహస్యాలన్నీ కూడా నేను గాడ్ స్పీక్స్ అనే గ్రంథంలో వెల్లడి చేశాను. ఆ పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివేస్తే నీకేమర్థమవుతుంది? నేను భగవంతుణ్ణి, నేను నాగేశ్వరుని కాదు అని బుద్ధితో నీవు అర్థం చేసుకుంటావు. కానీ అది పూర్తిగా గమ్యం కాదు కదా. అవగాహన చేసుకోవడం అనేది గమ్యము కాదు. కేవలము అవగాహన ఉన్నంత మాత్రము చేత నేను భగవంతుణ్ణి అని నీవు ప్రకటించుకోవడానికి నీకు అధికారము రాదు. చాలా కరాఖండిగా చెప్పేశారు బాబా. ఎందుకని పుస్తకం చదివి అర్థం చేసుకోవడం వేరు, అనుభవం వేరు. మనం అనేక సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి మనవి చేస్తా. ఒకరికి తలనొప్పి ఎప్పుడు రాలా, అందరూ తలనొప్పి వస్తుందంటే వీడికి ఆశ్చర్యపోయేవాడు. తలనొప్పి అంటే ఏమిటో అడిగాడు 10 మందిని. తలనొప్పి అంటే ఏమిటండి అని. కొంచెం నొప్పిగా ఉంటుందంటే సుత్తితో కొట్టినట్టు ఉంటుందా అంటే కొంచెం అలాగే ఉంటుందంటాడు. ఇక తలనొప్పి గురించి అనేక మంది రాసిన గ్రంథాలు కూడా చదివేశాడు ఇతను. ఏ స్థాయికి అవగాహన ఏర్పరచుకున్నాడంటే తలనొప్పి మీద గంట పాటు ఉపన్యాసం ఇవ్వగలిగిన స్థాయికి రీచ్ అయిపోయాడు ఇతను అనుకుందాం. ఒకనాడు ఇతనికి తలనొప్పి వచ్చింది. తలనొప్పి రాగానే తను చదివిన గ్రంథాలన్నీ పట్టుకెళ్ళి గోడవతలకి ఇసిరేశాడు. ఎందుకని? నేను బుద్ధితో అవగాహన చేసుకున్నది వేరు, ఈవేళ అనుభవంలోకి వచ్చింది వేరు. అసలు ఇప్పుడు నాకు అర్థమైంది తలనొప్పి అంటే. ఎందుకని? నేను ఆ తలనొప్పి నేను ఒకటైపోయాం. బికమింగ్ అని వాడారు బాబా గాడ్ స్పీక్స్లో. అంచేత భగవంతుడు నువ్వు అయిపోవాలి, అప్పుడు నీకు తెలుస్తుంది అదేమిటో. అంతేకాని ఓహో అలా ఉంటుందండి అలా ఉంటుందండి అంటే అదేమి సరి అయినది కాదు అని అవగాహన చెబుతూ ఇంకా ఆ రోజు ఒక ముఖ్యమైన రహస్యాన్ని కూడా వెల్లడి చేశారు బాబా. పుస్తకాలు ఊరిక ఒకదాని తర్వాత ఒకటి కంఠస్థం చేసేయడం, ఇలా ఇంతంత దొంతరలు పుస్తకాల మధ్య దొర్లుతూ ఉండడం, అలాగే ఎవరో ఉపన్యాసాలు దంచుతూ ఉంటే అవన్నీ వింటూ ఉండడం, స్తుతిస్తూ ఉండడం, శ్లోకాలు వల్లిస్తూ ఉండడం, జప తపాదులు విరామం లేకుండా ఆచరిస్తూ ఉండడం, ఇవన్నీ నిన్ను బంధనాల నుంచి బయటపడవేయవు సరికదా, కొత్త బంధనాలలో కూడా నిన్ను పడవేయవచ్చును. ఇన్నాళ్ళు ఏదైతే ఆధ్యాత్మికము అనుకుంటున్నామో, ఏదైతే మనకు సహాయపడుతుంది అనుకుంటున్నామో అది సహాయపడకపోగా ప్రతిబంధకం అవుతుంది కూడా. ఆశ్చర్యపోయారు అందరూ, సహవాసులో ఉన్న వాళ్ళందరూ. ఇంకా బాబా ఒకరిని చూపెట్టి ఉదాహరణ చెప్తున్నారనమాట. ఇతడు తలకిందులుగా కాళ్ళు పైకి తల కిందకి పెట్టి అతను జపాలు చేసినా ఏం ఉపయోగం లేదు. ఇంకా బాబా చెప్తున్నారు, ఒకడు కఠోరమైన ఉపవాసం చేసేసి దీని ద్వారా భగవంతుడి మార్గంలోకి ప్రవేశిద్దాం అనుకుంటే వీడి బంధనాలు వదలకపోగా కొత్త బంధనాలు తగులుకుంటాయన్నారు. ఎందుకని? నేను తినను, అదే నేనేం తినండి,
ఏం తిన్నాను. ఇవి ఈ తినను అనేటువంటి ఈ భావం వల్ల కొత్త సంస్కారాలు కూడా తగులుకుంటాయి. ఎలాగ ఈ సంస్కారాల నుంచి వదిలించుకోవడము? బాబా చెప్తున్నారు, నీవు నిద్రిస్తున్నా సంస్కారమే, మెలకుగా ఉన్న సంస్కారమే, ఊపిరి పీల్చిన సంస్కారమే. ఇవన్నీ ఆ వీలు అలాగ తిరుగుతూనే ఉంటుంది. మీరు చూడండి, లోపల ఒక లైట్ వేసి మీటర్కేసి చూస్తే గర్రమ తిరుగుతూ ఉంటుంది కరెంట్ మీటర్. ఎక్కడ ఒక లైట్ ఉన్నా కానీ అది తిరుగుతూనే ఉంటుంది. అది అంచేత నువ్వు ఏమి చేసినా సంస్కారాలు ఏర్పడే వీలు అలా తిరుగుతూనే ఉంటుంది. ఎలాగ మరి దీన్ని నేను చెప్తాను మీకు, మీరేం భయపడకండి. బాబా భరోసా ఇచ్చారు వాళ్ళకి. దానికి ఇంకా వివరిస్తూ బాబా అన్నారు, ఈ సంస్కారాలు అసలు మూలంలోకి వెళితే ఇవి ఎందుకు వచ్చాయి? నేను ఆ నేను అనేది రాగానే వచ్చేసింది నీకు సంస్కారం. ఉన్నది భగవంతుడు ఒక్కడే, కానీ నువ్వేమంటున్నావు? నా పేరు పలానా, ఆయన పేరు పలానా, నేను వేరు ఆయన వేరు. ఈ వేర్పాటు భావము రాగానే సంస్కారాలు, మాయ ఇవన్నీ వచ్చేసాయి. ఈ మనం అనుకునేటువంటి దరిద్రం అంతా మనకు చుట్టుకుంది. అని నేను గనక పడుకు పెట్టేసామనుకో మొత్తం ఆగిపోతాయి. అంతే కదా. మనం పొద్దున్న లేవగానే నా భార్య, పిల్లలు, ఇల్లు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు, రాత్రి 10కి పడుకుండిపోయాను, నా పేరే నాకు తెలియదు, మొత్తం నా సర్వ ప్రపంచము కూడా నిష్క్రమించింది. సో నేనుంటేనే నా ప్రపంచం ఉంది, నేను లేకపోతే నా ప్రపంచం లేదు. బాబా ఒక చక్కని కథ కూడా చెప్పారు. ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉందట. ఒక చీమ ఒక ఆకు మీద కూర్చొని ఆ సెలయేరుని దాటుతోంది. దాటి వెళ్ళాలి అవతలకి. మరి దానికి మనలాగా పడవలో స్టీమర్లో ఎక్కలేదు కదా. ఒక ఆకు వెళ్తోంది, ఆ ఆకు మీద కూర్చోండి. ఆ ఆకు ఇలా వెళ్తూ వెళ్తూ గవ్వుకుని ఇలా తిరగబడిపోయి చీమ మునిగిపోయింది. నా ప్రపంచం మునిగిపోయింది, నా ప్రపంచం మునిగిపోయిందని గట్టిగా అరుస్తోందట. ఆ పక్కన కప్ప ఉందట, నువ్వు మునిగిపోతున్నావు కానీ ప్రపంచం మునిగిపోవడం అంటే పిచ్చిదానా అని. నేను మునిగిపోతే నా ప్రపంచం ఎక్కడుందో అది కూడా మునిగిపోయింది. అంచేత బాబా ఏం చెప్తున్నారు? నీతో పాటే నీ ప్రపంచము. ఉదాహరణకి రాత్రి నేను నిద్రలోకి వెళ్ళిపోగానే నా ప్రపంచం ఏమీ లేదు. అందుకే ఫ్రెష్గా ఉంటాం. పొద్దున్న లేవగానే మొత్తం స్విచ్లన్నీ కట్టేసుకున్నాం మనం. నా ప్రపంచం లేదు, నా బాధలు లేవు, నా సంపదలు లేవు, నా సుఖాలు లేవు, ఏమీ లేవు. ఫుల్ స్టాప్ అంతా. పొద్దున తెల్లవారుగానే నా ప్రపంచాన్ని నేను పరిచేసాను మొత్తం అంతా. నా ఇల్లు తయారు చేసుకున్నాను, నా భార్య పిల్లల్ని తయారు చేసుకున్నాను, అందరినీ ఎక్కడికక్కడ పెట్టుకుని మళ్ళీ రోజంతా వీటితోటి నేను డీలింగ్స్ నడుపుతూ ఉంటాను. మళ్ళీ నిద్రలోకి వెళ్ళగానే ఈ చాప చుట్టేసి మూట కట్టేసి లోపలికి లాగేసుకున్నాను. నా ప్రపంచం లేదు నాకు. ఇది బాబా ఆ రోజు సహవాసులు చెప్తూ ఉన్నారు. సో నేను అనేదే ఈ అన్ని అనర్థాలకి మూల కారణము. అంచేత దీనికి బాబా చక్కగా డిస్కోర్సెస్ అనే గ్రంథములో ఇలా చెప్పారు. సో ఏది చేసినా నువ్వు కర్తవైపోతున్నావు. నువ్వు తింటే నేను తిన్నాను, నువ్వు పడుకుంటే నేను పడుకున్నాను. నువ్వు కర్తవైనంత వరకు ఈ సంస్కారాలు చుట్టుకుంటూనే ఉంటాయి. అంచేత సబ్జెక్టుగా నువ్వు ఉండకుండా నన్ను చేసేసేవనుకో నీకేం అంటావు అన్నారు. సింపుల్. మనం పూర్వం పెద్దలు చూస్తే ఏదన్నా ఇస్తే కృష్ణార్పణం అని తీసుకునేవారు. ఇచ్చేటప్పుడు కూడా కృష్ణార్పణం అని ఇచ్చేవారు. అంటే ఏంటి? నేను కాదు తీసుకునేది, నేను కాదు ఇచ్చేది. అంటే కర్తని నేను కానప్పుడు దీనికి విరుగుడది అని చెప్తున్నారు బాబాయే. మంచి కాఫీ తాగుతాం అనుకోండి, బాబా చాలా బాగుందా కాఫీ తాగు నువ్వు అని ఆయన తాగినట్టుగా మనం అనుకుంటే అయిపోయింది. సంస్కారము మనకి అంటదు అని అక్కడ డిస్కోర్సెస్లో బాబా చెప్పారు. ఇంకా బాబా చెప్తూ ఉన్నారు మరొక ఉపమానం కూడా ఇక్కడ. మనము జీవితంలో అతి ప్రధానమైనటువంటి ప్రక్రియ ఏది? ఊపిరి. ఒకడు పడుకుంటాడు, డాక్టర్ గారు ఐసీయూలో పెట్టాడు, పడుకున్నాడు. ఏమని లేవట్లేదండి, ఎంత కలిపితే ముక్కు తెరిగేలేని చూస్తాడు. ఎందుకని అదే ప్రధానం. అది ఆడకపోతే అయిపోయాడు వాడు. మిగిలినవన్నీ ఎంత శుభ్రంగా ఉన్నా, టై కట్టుకున్నా, కోట్ వేసుకున్నా, బూట్లు వేసుకున్నా అవేమీ ఉపయోగం లేదు. జీవనాధారము శ్వాస మాత్రమే. పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు
నిన్ను వెన్నంటి ఉండేది నీ శ్వాస మాత్రమే. గుండె ఆపరేషన్ చేసినప్పుడు ఆ శ్వాస, ఆ గుండె కొట్టుకోవడం ఆగిపోకుండా ఒక మిషన్ కప్పు చెప్తారు. మిషన్ కప్పు చెప్పి ఈలోగా ఈ రెండు రిపేర్ చేసి మళ్ళీ వీటికి తగిలించేస్తారు. లేకపోతే ఇది ఆగిపోయిందంటే అవుట్. వాడి ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎన్ని మిషన్లు ఉన్నా ఏమీ చేయలేవు. అంచేత ఈ శ్వాస అంత ప్రధానమైనది. నీ జీవం ఇచ్చేది నీ శ్వాసయే. కానీ నువ్వు పట్టించుకుంటున్నావా? అసలు ఏడాదికి ఒక్కసారైనా నేను ఊపిరి పీలుస్తున్నానని అని జ్ఞాపకం తెచ్చుకున్నావా? ఎప్పుడైనా ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటున్నాను అనుకున్నావా? లేదు. అలాగే భగవంతుడే నీలో అసలైన నేను, అతనే అన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా నువ్వు పట్టించుకోవాలి. ఆ శ్వాసని ఎలాగైతే నీవు పట్టించుకోవడం లేదో అలాగే భగవంతుణ్ణి కూడా పట్టించుకోవు నువ్వు. కానీ గౌకు నీటిలో మునిగామనుకో, అమ్మ ఊపిరాట్లేదు. అప్పుడు వచ్చింది ఒక కారుని ఎవడో తోయమన్నాడు, వెనకాల నుంచి ఆగిపోయిందని తోసాను. ఒక పర్లాంగ్ తోసేటప్పుడు ఆయాసం వచ్చేసిన, అమ్మ ఊపిరాట్లేదని కాసేపు ఆగండి అని అరుగు మీద కూర్చుంటాడు. అప్పుడు ఊపిరి వచ్చింది. కాసేపుడికి అమ్మాయి ఇప్పుడు చదువుకుందండి. అంటే ఏంటి? ఇబ్బంది ఏర్పడినప్పుడే ఆ శ్వాస గురించి నువ్వు పట్టించుకుంటూ ఉన్నావు. ఇబ్బంది లేనంతసేపు ఏదో చెప్తారండి. భగవంతుడి విషయం కూడా అంతే అంటూ బాబా అన్నారు. ఆ శ్వాసయే అన్నిటికంటే నీకు దగ్గర అనుకుంటున్నావు, అంతకంటే భగవంతుడే నీకు దగ్గరగా ఉన్నాడు. అది నేను చెప్పేటువంటి రహస్యము. ఎందుకని శ్వాస ఆగిపోయిన తర్వాత కూడా శ్వాస వదిలేసింది, కానీ భగవంతుడు నిన్ను వదలడు. ఆయన నీ ఆత్మ వెంటే ఉంటాడు. శ్వాస ఆగిపోయింది, మళ్ళీ కొత్త శరీరం వచ్చినప్పుడు శ్వాస మొదలెడతావు నువ్వు. కానీ భగవంతుడు మాత్రం నిన్ను సదా వెన్నంటి ఉంటాడు. అది ఆ రోజు ఆ వెల్లడి చేసినటువంటి రహస్యం బాబా. సరే, ఇంకా బాబా చెప్తున్నారు మరొక అద్భుతమైన ఉదంతం. మధ్య మధ్యలో హాస్యము, కొన్ని సంఘటనలు కలిపి చెప్పడం బాబాకు అలవాటు. ఒకరోజు మంచి డ్రెస్ వేసుకున్నాడు, బాగా చదువుకున్న వాళ్ళలాగే ఉన్నాడు, స్థితిమంతుల్లాగే ఉన్నాడు. వచ్చాడు. ఏమిటో ఈ విషయం, ఎందుకు వచ్చావని అడిగాను నేను. బాబా చెప్తున్నారన్నమాట. అతను 40 ఏళ్లుగా, 1-2 ఏళ్ళు కాదండి, 40 ఏళ్లుగా భగవద్ అన్వేషణలో ఉన్నాడు. ఏ సాధువు ఏ సంతు ఏమి చెప్పినా అన్నీ ఆచరించేస్తూ ఉన్నా. కానీ ఇప్పుడు దాకా భగవంతుడు కనపడితే ఒట్టు. ఏమిటి దీని సంగతి? అది తేల్చుకుందామని వచ్చాను మీ దగ్గరికి అన్నాడు. అబ్బా చాలా బాగుందో, ఎంత సీరియస్గా ఉన్నవాడు. నాకైతే తక్కువ మంది కనపడ్డారు, నాకు నచ్చావు నువ్వు అన్నారు బాబా. మరి నేను చెప్పింది విధేయతతో పాటిస్తే నీకు భగవంతుడు కనిపించేలా చేస్తాను, రెడీయా అన్నారు బాబా. విధేయత, నా కెపాసిటీ నీకేం తెలుసు అన్నాడు. నేను నా తల కోసిచ్చేమన్నావు అనుకో, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా తల కోసి నీ పాదాల దాన్ని పెట్టేస్తా, రెడీయా అన్నాడు. అంత పెద్ద పని ఏం చేయొద్దు, ఒక చిన్న పని చేసి పెట్టన్నాడు. చెప్పు అన్నాడు. నువ్వు గుడ్డలు ఇప్పేసి నగ్నముగా అహ్మద్నగర్ వీధిలోంచి అలాగ మెయిన్ రోడ్లో తిరిగి మళ్ళీ వచ్చాయి అన్నాడు. అలా చూస్తున్నాడు అందరూ. అంటే బాబా చెప్తున్నారన్నమాట ఈ విషయం. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, బాబా నేను చాలా పరపతి కలవాడిని, స్థితిమంతుణ్ణి, అహ్మద్నగర్లో సంపన్నుల్లో నేను ఒకడిని. నలుగురు చూస్తే ఏం బాగుంటుంది, అది ఇబ్బంది కదా అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి ఆలోచించు బాబా, ఇంకేమైనా చెప్పు, నీ ఇష్టం అన్నాడు. అప్పుడు బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇతని మాటలు ఈ సహవాసంలో చెప్పారు. మీకేమర్థమవుతోంది? తల కోసిచ్చేయడం ఎంత సులువో, నాకు విధేయుడిగా ఉండడం ఎంత కష్టమో వాడి అనుభవం మనకు చెప్పిందా లేదా? అంత కష్టం నాకు విధేయుడిగా ఉండడం అంటే, అంత సులభం కాదు. మరొక సందర్భంలో హిమాలయాల నుంచి ఒక గొప్ప యోగి వచ్చాడు. మంచి తేజస్సు వస్తుంది అతని మొహం నుంచి, అంత యోగా నిష్టలో ఉన్నవాడు వచ్చాడు. వచ్చి నీ దగ్గర ఉండిపోతాను నేను, నాకు అవకాశం ఇమ్మన్నాడు. బాబా ఇలా చూశారంటే ఈ మండలి వాళ్ళని చూసి వాళ్ళు ఉన్నారు, నేనున్నాకే అనుకుంటున్నావేమో నువ్వు.
అని బాబా అన్నారు. హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరం మీద గొడ్డలు లేకుండా కూర్చోవడం చాలా సులభం నా దగ్గర ఒక్కరోజు గడపడం కంటే. అది దుర్లభము, చాలా చాలా కష్టం, ఎందుకంటే తట్టుకోలేడు అని చెప్పారు. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. విధేయత ఎంత కష్టమో. మాటలు చాలా సులువు, మనం అనేచ్చు అన్ని రెడీ బాబా నేను అంటాడు. కానీ తీరా మరి ఈ చిన్న పనే చేయలేని వాడు ఏం చేస్తాడు? అది చెప్పారు వాళ్ళందరికీ. ఇంకా బాబా వివరిస్తూ ఇలా చెప్పారు, భగవంతుడి ఎరుకని మనము ఎలాగూ పొందగలము ఆ విషయం చెబుతూ, సర్వార్పణ, ప్రేమ, విధేయత ఈ మూడు గనక మనం అలవర్చుకుంటే అప్పుడు భగవంతుని యొక్క ఎరుక మనకి సహజంగా వస్తుంది అన్న. అయితే దీనికి ముందు అద్భుతాల గురించి 3 భాషా బృందాలకి చెప్పుకుంటూ వచ్చాను, మీకు కూడా చెప్పాలి అన్నారు. ఉదాహరణ బాబా అన్నారు, ఆధ్యాత్మిక మార్గం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు ఒకరు కాషాయ బట్టలు వేసుకున్నాడు, విఐపి చైర్ మీద కూర్చున్నాడు, ఇలాగంటున్నాడు, పొడవైన జుట్టు పెంచుకున్నాడు, మెళ్ళో పూలమాలలు వేసుకున్నాడు. వెంటనే అందరూ అతని పాదాక్రాంతం అయిపోతారు. బంగారం ఇచ్చేవాడు ఒకడు, డబ్బు చదివించేసేవాడు ఒకడు, వాడికి పాదాబంధనాలు చేసేసేవాడు ఒకడు, ఒకటి తర్వాత ఒకడు చూసి ధనవంతులు, మేధావులు వీళ్ళందరూ కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. వాడు అసలు ఎవడు, మార్గంలో ఉన్నాడా లేదా, ఇవేవి ఒక్క క్షణము ఆలోచించకుండా. ఇది ప్రపంచం యొక్క నైజం. ముఖ్యంగా భారతదేశంలో ఏమో ఏ పొట్లో ఏ ఉందో ఓ దండం పెట్టేస్తే గొడవ కలిపోతుంది మనకి. అంటే ఎక్కడ నష్టపోతామో మనము, వాడికి లాభం వచ్చేస్తుంది నేను నష్టపోతానేమో అనేటువంటి తాపత్రయం వీడి. అంచేత ఎవడు మార్గములో ఉన్నాడో తెలుసుకోవడం చాలా కష్టమైన విషయము. ఒకడు కోట్ వేసుకుని సూట్ వేసుకుని ఉండొచ్చు, వాడు ఆరో భూమికలో ఉండొచ్చు. ఇదేమి మనము గుర్తుపట్టలేము. ఎందుకని వేషభాషలకు ఆధ్యాత్మిక పురోగమనానికి సంబంధమే లేదు. మనం బాబా ప్రేమికుల్లో మండలి వాడిని చూస్తూ ఉంటాం, వాళ్ళు మామూలుగా టై కట్టుకుని ఇలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మామూలు మనుషులా కాదు. వాళ్ళు బాబా అన్నారు ఒక చోట, 7వ భూమికలోకి వచ్చేసిన వాళ్ళు కూడా నా మండలి వాళ్ళని చెప్పారే. అంచేత అంత ఉన్నతమైనటువంటి వాళ్ళు మాత్రం మామూలుగా ఉంటారు, ఎన్సర్ట్ చేసుకుని టై కట్టుకుని షూ వేసుకుని తిరుగుతూ ఉంటారు. కానీ మనకి ప్రపంచం యొక్క తీరు దానికి భిన్నముగా ఉంటుంది. ఇంకా బాబా అంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో 7 భూమికలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. 1వ భూమికలోకి నువ్వు ప్రవేశించగానే ఈ దేహము యొక్క చైతన్యము నీకు పోతుంది. దేహము యొక్క ఎరుక ఉండదు. ఎందుకని? సూక్ష్మ ప్రపంచంలో అడుగుపెట్టేశావు. నీ సూక్ష్మ శరీరము యొక్క ఎరుక మాత్రమే నీకు ఉంటుంది. అప్పుడు సూక్ష్మ ఇంద్రియములతో నీవు అనుభవాలు పొందుతాయి. ఉదాహరణకు సూక్ష్మమైన దృశ్యాలను చూస్తావు, సూక్ష్మమైన శబ్దాలను, సంగీతాన్ని వింటావు, సూక్ష్మమైన ఆ వాసనలను అవి నీవు వాసన చూస్తావు. అంటే అవి అద్భుతమే. అవి మామూలు వాడికి కనపడవు, నీకే కనపడతాయి అవి. ఇవన్నీ అద్భుతాలే కదా. ఇంకా బాబా ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. డాక్టర్ ఒకరిని చూసి పిచ్చివాడి కింద డిసైడ్ చేశాడు. టెస్టులన్నీ చేసి ఏముండో మెంటల్ అయిపోయాడు, జాగ్రత్త అని చెప్పారు. బాబా ఉదాహరణకి ఆ పక్కన ఉన్నవాడిని చూపించారు, ఇదిగో వీడు పిచ్చివాడని చెప్పేశాడు డాక్టర్. ఇంకొకడు భగవంతుడి మీద ప్రేమతో ఈ భూమికల్లోకి వెళ్ళిన కారణంగా వాడు పిచ్చాడైపోయాడు. ఈ ఇద్దరు బయట ప్రపంచంలో ఒక్కలాగే ఉంటారు. వీళ్ళు సేమ్, ఏమి తేడా ఉండదు. 10 సార్లు పిలిచినా వీడు పలకడం వాడు పలకడం. ఏమో భోజనం చేస్తావంటే అంటాడు, వీడు ఒక్కలాగే వాడు ఒక్కలాగే అంటాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యన విపరీతమైనటువంటి వ్యత్యాసము ఉన్నది. అంటే అద్భుతాన్ని వివరించి చెప్పడానికి ఆ భూమికలలో ఉన్నవాళ్ళు వాళ్ళు పొందేటువంటి అనుభవాలన్నీ కూడా అద్భుతమే. అకల్ట్ పవర్స్ అన్నారు బాబా. అంటే మానవాతీత శక్తులు అవన్నీ కూడా మానవుడి బుర్రతో వాటిని మనము అర్థం చేసుకోలేము, ఎంత తేడా ఉంది అన్నారు. ఇంకా
బాబా చెప్తున్నారు. అంటే అద్భుతాల గురించి బ్యాక్గ్రౌండ్ ఇదంతా చెప్తున్నారు. నేను మెహరాబాద్లో మకాం ఉన్న తొలి రోజుల్లో రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడిని. ఉదాహరణకు కుష్ఠరోగులకు ఒక శరణాలయం నిర్వహించేవాడిని, పిచ్చి వాళ్లకు ఒక శరణాలయం నిర్వహించేవాడిని, హరిజన బాలలకు ఒక పాఠశాల నిర్వహించేవాడిని, ఒక డిస్పెన్సరీ, మెటర్నిటీ హోమ్ ఇవన్నీ నడిపేవాడిని ఇక్కడ. అందులో ఫకీర్ బువా అనే ఒక పిచ్చివాడు ఉండేవాడు. 100% పిచ్చివాడు. వాడు ఏం తేడా లేదు. డాక్టర్లు డిక్లేర్ చేశారు వాడు పిచ్చివాడని. వాడికి ఒక అలవాటు ఉండేది, నేను ఎలాగ చేతులు కలుపుతాను, ఇలాగే వాడు కూడా ఇలా చేతులు కలుపుతూ ఉండేవాడు. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆశ్రమం ఎత్తేశారు నేను. వాడు ఊరు బొంబాయి. ఆ బొంబాయి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ బంధువులు వచ్చి. ఆ బొంబాయి వాడే నా దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఆశ్రమంలో ఒకడు. వాడు వెళ్ళి చెప్పి వీడు బాబా ఛార్జ్ మ్యాన్, వీడు చూశారు వీడు బాబాలాగే చేతులు కలుపుతున్నాడంటే వాడిని పూజించడం మొదలుపెట్టారు జనం అందరూ కూడా. అంటే మనిషి ఎప్పుడు తను అర్థం చేసుకోలేని విషయం ఉంటే దాన్ని అద్భుతమే అంటాడు. అది ఎందుకు అర్థం అవట్లేదు అని ఆలోచించడం అది అద్భుతమే కదా. అదిగో తోకంటే అదిగో పులి అంటే అందరూ కూడా దాని వెనక పడ్డం ఇదంతా. ఇది ఈ అద్భుతానికి బ్యాక్గ్రౌండ్ బాబా చెప్తూ ఉన్నారన్నమాట. వాడిదేం తప్పులేదు, వాడు నిజంగా పిచ్చివాడు. వీళ్ళన్నీ ఎందుకు వచ్చేస్తున్నారు వాడికి తెలియదు. వీళ్ళు దండలు ఎందుకు వేసేస్తున్నారు, కాళ్ళకి దండం ఎందుకు పెట్టేస్తున్నారు, వాడు ఇలా చూసి వాడు ఏంటి వీళ్ళకి. కానీ మనము నివసించే ఈ ప్రపంచములో నాకు ఆ అధికారం లేదని తెలిసినా కూడా దండాలు పెట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బాబాయ్ చెప్తున్నారు దానిని కపటము. లోపల నీవు ఏదైతే కావో బయటకు అది అయినట్టు నటించడమే కపటము. అంటే ఆధ్యాత్మికముగా అత్యంత ప్రమాదమైనటువంటి సిన్ అన్నారు బాబా. మనం బాబా సందేశం గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ. భగవంతుడు ఎన్ని పాపాలనైనా క్షమించేస్తాట. మర్డర్ చేశాను బాబా నేను, పోన్లేరా. కానీ కపటం మాత్రం క్షమించాడు. ఎందుకు క్షమించాడంటే మనమే అనుకున్నాం. టీచర్ ఉంది, ఆవిడ మొబైల్ ఫోన్ అక్కడ పెట్టింది, ఆ పక్క వెళ్ళి వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్ కనపట్టలే. కనపడకపోతే అడుగుద్దావు ఎవడు తీసాడు. ఓ కుర్రాడు చేతితో పట్టుకున్నాడు ఇలా, కానీ కనపడుతుంది బయటకు. అది లేదంటే ఎంత కోపం వస్తే ఆవిడకి. ఎందుకని వాడు దొంగతనం చేయడమే కాదు బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన నుంచి దాచగలరా? అది బాబా చెప్పింది. నా నుంచి ఎవడు దేనిని దాచలేడు అని చెప్పి ఒప్పుకోవడం ఉత్తమం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం బాగానే ఉందండి నాకేం చెప్తే ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. లాయర్ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు చెప్పకుండా సగం వివరాలు చెప్తే ఎవరికి నష్టం? నాకే నష్టం. అది బాబా చెప్తున్నారు. కపటము అంటే వరస్ట్ సిన్. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి చెప్పుకున్నాం. బాబా తొలి రోజుల్లో తన మండలి వాళ్ళకి చెప్పిన విషయం. హంస స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది కదా. ఎంత తెల్లగా, తెలుపు అంటే హంసే మనకి ఉదాహరణ. దాని అంతరంగం కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది, ఎవ్వరికీ ఎటువంటి హాని తలపెట్టదు. సో అలా ఉండగలిగితే అద్భుతం. అలా ఉండండి మీరు. ఒకవేళ అలా ఉండలేవు, కాకిలాగా ఉండు, పర్వాలేదన్నా. కాకి బయటకు నల్లగా ఉంటుంది, లోపల కూడా కుట్ర కొంతంతరం ఎక్కడ ఏం దొరికితే పట్టుకుపోదాం అని చూస్తాం. చిన్న కుర్రాడు చేతిలో ఆ చాక్లెట్ ఉందనుకోండి, గబుక్కుని వెళ్ళి పట్టుకుపోతుంది. కానీ అది బయటకు క్రూరంగా కనపడడంతో అందరూ జాగ్రత్త పడిపోతారు. కాకులు వస్తున్నాయి జాగ్రత్త, మీరు ఏవో సామాన్లు ఎండబెట్టారు లోపల పెట్టుకోండి, కాకులు తిరుగుతున్నాయి ఇక్కడ అంచేత అందరికీ తెలుసు దాని గురించి. దానివల్ల ప్రమాదం లేదన్నారు. సో హంసలాగా ఉండలేకపోతే కాకిలాగా ఉండు, పర్వాలేదు. కొంగలాగా మాత్రం ఉండకు. కొంగ బయటకు హంసలాగా ఉంటుందట, అంతరంగం అది కాకిలాగా ఉంటుందట. అది దరిద్రం అన్నారు. ఆధ్యాత్మికములో హాని కలిగించేది ఆ కొంగ. అది బయటికి హంసలాగా జపం చేస్తూ ఉంటుందట, నీటిలో కాలు మీద, ఒంటి కాలు మీద. ఆ చేపలు అవి పాపం జపం చేసుకుంటుంది, మనకేం ప్రమాదం లేదు అనుకుంటే ఆ దగ్గరికి వెళ్ళగానే తక్కువని తీసి గుట్టకేస్తుంది అన్నమాట. అది వరస్ట్. ఎందుకని? హాని కలిగిపోద్ది. బయటికి చూస్తే చాలా సాధువులాగా ఉంది, లోపల అంతరంగం మాత్రం అంతా కుట్రలు నడుస్తూ ఉన్నాయి. అది వద్దు.
బాబా పదే పదే తన ప్రేమికుల్లో కూడా ఒక ముగ్గురు ఉండేవారు, పాదాలకి దండాలు పెట్టించుకుంటూ ఉండేవారు. ముగ్గురికి లెటర్స్ రాయిస్తారు బాబా. వద్దు, వాళ్ళు మానలేదు. తన ప్రేమికులకు సర్క్యులర్ పంపించారు, వాళ్ళతోటి డిస్కనెక్ట్ అయిపోండి మీరు అని. చూడండి ఎంత దానికి ఇంపార్టెన్స్ బాబా ఇచ్చేవారు. ఎందుకని మనము ఆ అధికారము రాకుండా, బ్రహ్మానుభవమును పొందకుండా ఇంకొకటితో పాదాభివందనం నేను చేయించుకుంటే వాడి భారం అంతా నా నెత్తి మీద వేసుకున్నట్టు. దూర తావులేదు కానీ మెడకు డోలొకటని వేమన గారి పద్యం. వీడికే ఇంకా వాడి బయటపడలే, వాడి ఎదటివాడి బరువును కూడా తన్నెత్తి మీద వేసుకుంటే వాడు ఎక్కడ మోయగలడు? అది బాబా చెప్తూ ఉన్నారనమాట. అంచేత నా స్వరూపము పరమదయాళు అయినటువంటి స్వభావం నాది, కానీ కపటం మాత్రం నేను క్షమించను సుమా, గుర్తు పెట్టుకోండి అని ఇంకా బాబా చెప్తున్నారు. నా నామాన్ని వ్యాప్తి చేసేటువంటి అనేక మంది ప్రేమికులు ఉన్నారు, వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. అంటే మా బోటి వాళ్ళకి భయం వేస్తూ ఉంటుందన్నమాట బాబా సందేశం అని ఆయన చెప్తూ ఉన్నారు. బాబా అవతారుడు అని 100కి 100 రూపాయలు నీకు విశ్వాసము కలిగితేనే అలా చెప్పు, లేదా నాకైతే అనుమానమేనండి అని చెప్పు, ఏం పర్వాలేదు. ఆయన అవతారుడు అంటున్నాడు కానండి నాకు నమ్మకం లేదు చెప్పలాగా, ఏం పర్వాలేదు. నన్ను దెయ్యం అనుకుంటున్నావా, దెయ్యం అని చెప్పు, ఏం పర్వాలేదు. ఎందుకని కపటము లేకుండా ఉండడమే ప్రధానము. మనకి పూర్వం ఏరిచి కథ గుర్తొచ్చింది. నవజీవనం అయిపోయింది, 1952 అయిపోయింది. వీళ్ళంతా ఇలా బక్క చిక్కిపోయారు. ఎరిచి లాంటి దృఢకాయం ఉండేటువంటి అతను కూడా బాగా అరిగిపోయినట్టు అయిపోయాడు అనమాట. ఇక రెస్ట్ తీసుకుందాం కొన్నాళ్ళు అనుకుంటున్నాడు. బాబా పిలిచారు, మనం అమెరికా వెళ్తున్నాం అన్నారు. వెళ్తున్నాం అంటే ఎరిచి అలా చూస్తున్నాడు, ఏమిటి అమెరికా వెళ్ళాం, మొత్తం బ్యాటరీ డౌన్, అమెరికా వెళ్తున్నాం, మనంతా ఏర్పాట్లు చేయాలన్నాడు. నా వల్ల కాదు బాబా అన్నాడు. ఎప్పుడు అండు, అదేమిటి నువ్వు కూడా అలా చెప్తున్నావు అన్నాడు. నిజంగా నన్ను బలవంతంగా నువ్వు తీసుకెళ్తే నువ్వు నాకు సేవ చేయాలి, నేను నీకు సేవ చేయలేను, సరికదా, నువ్వే నాకు సేవ చేయాలి, అది నేను భరించలేను అన్నాడు. సరే బాబా అన్నారు, పోను పంచి నువ్వు రావద్దు, నాకు కూడా నువ్వు పెండు కలిపి భారతదేశము పాకిస్తాను తిరిగి నా గురించి నా సందేశాన్ని వాడవాడలా చాటమన్నారు. నాకు ఒక డౌట్ ఉంది ఇందులో అన్నాడు. చెప్పమన్నారు. నాకే 100% విశ్వాసం ఇంకా లేదు నీ అవతారుడు అని. మరి నేనెలా చెప్పను? విశ్వాసం లేకుండా చెబితే కపటమని నువ్వే చెప్పావు కదా, మరి ఎలా అన్నాడు. కరెక్ట్ నువ్వు చెప్పింది అన్నారు బాబా. నువ్వు చెప్పింది 100% నేను అగ్రీ అవుతా, కానీ దానికి ఒక పరిష్కారం చెప్తాను. నేను అవతార పురుషుణ్ణి అని బాబా చెప్పాడు అని చెప్పి దానిలో నీకేం రిస్క్ లేదు కదా అన్నారు. నువ్వేం సర్టిఫికేట్ ఇవ్వటం లేదుగా, అలా చెప్పన్నారు. అంచేత బాబా గురించి మనం మాట్లాడేటప్పుడు ఇవన్నీ మెలకువలు అన్నమాట. నాకు ఆ దృఢ విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. అంచేత నేను చెబుతున్నట్టుగా చెప్పడం కంటే ఆయన తనని ఇలా ప్రకటించుకున్నాడు అని చెబితే అది 100% నిజాయితీతో చేసిన ప్రకటన అవుతుంది. స్పష్టంగా బాబా చెప్పారు. అలాగే అబ్దుల్ మజీద్ అని ముందు వరుసలో కూర్చున్నాడు, మంచి ఉద్దండ పిండం, బాబా ప్రేమికుల్లో అద్భుతమైనటువంటి కార్యకర్త. ఎక్కువ మంది ప్రేమికుల్ని బాబా పరిధిలోకి తీసుకొచ్చిన వాళ్ళలో అతను ఒక్కడు. బాబా అన్నారు, ఏమో నీకు ఉపన్యాసాలు దంచడం అలవాటు కదా, ఒక చోట నువ్వు ఉపన్యాసం దంచుతున్నావు అనుకో, బాబా అవతార పురుషుడు, మన కళ్ళ కనపడేదంత ఉట్టి మిథ్య, ఇది నిజం అనుకునేరు కనుక అన్నావు. ఇంతలోకి కార్యకర్త వచ్చి ఒక కాగితం చూపించాడు. చూస్తే నీ భార్య యాక్సిడెంట్లో చనిపోయింది అన్నారు. బేరమని ఏడ్చేవనుకో అక్కడ నువ్వు ఇచ్చే సందేశం ఏమిటన్నారు. వాళ్ళకి ఏం చెప్పావు నువ్వు? ఇదంతా మిథ్య అన్నావు, ఈ జీవితంలో జరిగే సంఘటనలు, కానీ నువ్వేం చేస్తున్నావు? దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మరి నా సందేశం నువ్వు ఏం చెప్పినట్టు? అది ఇక్కడ చాలా కరాఖండిగా చెప్పారు బాబా. అంచేత నువ్వు నీ అంతటి నువ్వుగా సర్టిఫై చెయ్యాలంటే నీకు ఆ దృఢ విశ్వాసం ఏర్పడినప్పుడే చెప్పు, లేకపోతే నేను ఎంతవరకు నమ్మాను, ఇంకా నేను నమ్మవలసి ఉంది అని చెప్పు, ఏం పర్వాలేదు.
సరే వెంటనే ఆ మజీద్ అన్నవాడు లేచి నిల్చున్నాడు. బాబా, సంపూర్ణంగా నీ అవతార హోదా మీద నాకు విశ్వాసము ఉంది కాబట్టే నేను ప్రపంచానికి చెబుతున్నాను అన్నాడు అతను. బాబా అన్నారు, నువ్వు నా ఆణిముచ్చాను ఓయ్, నాకు తెలుసు, దానిలో అనుమానం లేదు, ఉదాహరణగా చెప్పానంటే నువ్వేం వర్రీ అవ్వకు అన్నారు. ఒక 15 నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చారు బాబా. తర్వాత మళ్ళీ సమావేశం చేశారు. నేను ఏన్షియంట్ వన్ అంటే సనాతన పురుషుణ్ణి అని పదే పదే చెప్తూ ఉంటాను. దాని అర్థం ఏంటో తెలుసా మీకు అని బాబా ఆ రోజు సహవాసలో చెప్పారు. ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నది నేనే అని దాని అర్థము. అంటే ఉన్నది నేనొక్కడినే సత్యము, మిగిలినదంతా మిథ్య అని దాని అర్థము. పక్కన ఎరుచున్నాడు కదా, వీడు నేను అని చెప్తాడు వాడి గురించి, నేను కూడా నేను అని చెప్తాను. నేను చెప్పే నేనుకి అతని చెప్పే నేనుకి హస్తి మసికాంతరము తేడా ఉంది. అదేంటో చెప్పండి అన్నారు. ఆయన ముందు ధైర్యంగా చెప్పలేం కదా, బాబాయే చెప్పాను. నేను అని చెప్పాను అనుకో, అది సత్యము యొక్క ప్రకటన. అనంతమైనటువంటి అవిభాజ్యమైనటువంటి నేను చెప్పేది. కానీ నేను ఇరిచి అని తప్ప ఒక మాట ఎక్స్ట్రా చెప్పలేడు తన నేను గురించి. ఎందుకని అది మిథ్యాపూరితమైనటువంటిది, పరిమితమైనటువంటిది అతని నేను. అంత తేడా ఉంది ఇద్దరి మధ్యన అన్నారు. ఇంకా గాడ్ స్పీక్స్ గురించి అప్పుడు కొత్తగా వచ్చింది, 1955లోనే వచ్చిందండి. బాబా అన్నారు, గతంలో నేనెప్పుడూ కూడా ఎంతగా ఈ సత్యాన్ని విడమరిచి చెప్పలేదు సుమా. చాలా మంది అంటూ ఉంటారు, భగవద్గీతలో చెప్పేశారండి, బైబిల్లో ఉందండి, ఆయనే చెప్తున్నాడు, అందులో ఎంత లోతుగా నేను చెప్పలేదు గాడ్ స్పీక్స్లో చెప్పినంత లోతుగా. అందుకనే ప్రతి బాబా ప్రేమికుడు కూడా తప్పనిసరిగా గాడ్ స్పీక్ ఎంతో కొంత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. బాబా అన్నారు, నా ప్రేమికుల నుండి నేను ఒకటి ఆశిస్తున్నాను అన్నారు. ఒకటి, ప్రతి ప్రేమికుడు గాడ్ స్పీక్స్ ఒక కాపీ కలిగి ఉంటే మంచిది. ఒకవేళ కొనలేవు పర్వాలేదు, పక్కవాడి దగ్గర అప్పు తెచ్చుకుని చదివిచ్చేవాడికి. అర్థం అవ్వలేదు, అర్థం చేసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడి సాయం తీసుకుని కొంచెం చెప్పబోయా నాకు అని అడు. కానీ ఇది చదివి 1వ పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు చదివి అర్థం చేసుకోవాలని నాదొక కోరిక. అంచేత ప్రపంచవ్యాప్తముగా ఇది ప్రతి మనిషికి చేరవేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మన ఊళ్ళో కూడా జరుగుతూ ఉన్నాయి, ప్రస్తుతం కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అవకాశం ఉన్నవాళ్ళు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఋషులు మునులు వీళ్ళందరూ కూడా నా సహచర్యం కోసం తప్పిస్తూ ఉంటారు. ఒకసారి డెహ్రాడూన్లో బాబా మండలి వాళ్ళని వెంట పెట్టుకుని తిరుగుతూ ఆయన చెప్పారు, 300 సంవత్సరాలకు పైగా ఒకే శరీరాన్ని అట్టే పెట్టుకుని తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు హిమాలయాల్లో. వాళ్ళు గోళ్ళు భూమిలోకి పాతుకుపోయినాయి అన్నారు, పెరిగి 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 భూమిలోకి వెళ్ళిపోయినాయట. వాళ్ళ తల ఎంట్రుకలు కూడా భూమిలో కూరుకుపోయినాయట, అవి పెరిగి 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 అంటే అన్ని 100 ఏళ్ళ నుంచి. కానీ వాళ్ళకి నేను కనబడలేదు, నా సహచర్యం వాళ్ళకి ఇవ్వలేదు. ఎంత అదృష్టవంతులరా మీరు అన్నారు బాబా. సాక్షాత్తు దేవదేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీతో కలిసి తిరుగుతూ ఉన్నాడు. ఆయనతో కలిసి మీరు సహజీవనము చేసే భాగ్యము మీకే దక్కింది, వాళ్లకు దక్కలేదు అని చెప్పారు బాబా. ఇంకా చాలా మంది ఉత్తరాలు వస్తూ ఉన్నాయి, మీ ప్రేమికులు, మీ బృందం మరాఠీ బృందం నుంచి కూడా వచ్చాయి నాకు. మా ఇంట్లో బాబా కనిపించాడని, మా బిడ్డ చావు బతుకుల్లో ఉంటే బాబాయే రక్షించాడని, డాక్టర్లు చేతులు ఎత్తేశారు, అయినా బాబా బాబా అనుకున్నాం, బతికేసింది ఆ పిల్ల అని ఇలాంటి కథలన్నీ చెప్తూ ఉంటారు. అలాగే నా వ్యాపారం 100 రెట్లు పెరిగిపోయింది, బాబా బాబా అనుకుంటున్నాను అంతేనండి అని చెప్తూ ఉంటాడు. సో ఈ అద్భుతాలన్నీ నాకు అంటగడుతూ ఉంటాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఒకే ఒక్క అద్భుతం చేశాను, ఈ సృష్టిని సృష్టించాను. 2వ అద్భుతం ఇంకా చేయలేదు. నేను నా మౌన విరమణ చేసినప్పుడు చేస్తాను.
ఈ మధ్యలో మీరు అంటగట్టే ఈ అద్భుతాలన్నీ నాకు సంబంధం లేనట్టువి. ఇవన్నీ మీకు నాయందు గల విశ్వాసం కారణంగా ఇవి జరిగి ఉండవచ్చును. అంతేకాని నేను మాత్రం ఇలాంటి చౌకబారు విషయాల్లో జోక్యము చేసుకోను అంటూ చక్కని ఉదాహరణ బాబా చెప్పారు. ఒక పిన్ను కొనవలసి ఉంది. ఎక్కడ కొంటావు నువ్వు? మన ఎక్కడో జగన్నాథపురంలో పిన్ తయారు చేసి ఫ్యాక్టరీ ఉంది. 50 కోట్లు పెట్టి ఆ ఫ్యాక్టరీకి వెళ్తావా? వెళ్ళవు నువ్వు. అక్కడ అన్ని పెద్ద పెద్దవి టన్ను ప్యాకెట్లు ఉంటాయి. అక్కడ ఎక్కడ లూజు పిన్ ఎక్కడ దొరకదు నీకు. అక్కడ ఎక్కడ దొరుకుతుంది? అది చిల్లర దుకాణంలో దొరకదు. కాబట్టి అద్భుతాలు ఇలాంటివి కావాలంటే నువ్వు సాధువులు, యోగులు, గడ్డాలు పెంచుకుని మీసాలు పెంచుకున్న వాళ్ళు బోలు మంది వీధికే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పో. అంతేగాని నేను టోకు వ్యాపారస్తుని, హోల్సేలర్ అన్నారు బాబా. నా దగ్గర ఏం అడగాలి నువ్వు? భగవంతుడిని అడిగేయాలి. చిల్లర సామాన్లు అడిగితే నా దగ్గర దొరకవాయని చెప్తాం మనం కదా. మనం హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి ఓ పిన్ ఇవ్వండి అంటే పోరా అంటాడు. అది చిల్లర రిటైలర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఐఎమ్ ది హోల్సేలర్. బాబా ఒక పదం కూడా షా సౌదాగర్ అంటే ఇరాన్ దేశంలో మెయిన్ సప్లయర్ ఎవరైతే ఉన్నాడో అంబానీ లాంటి వాడు అనమాట. షా సౌదాగర్ అలాంటి వాడిని నేను. చౌక విషయాలు అడిగితే ఆయన అవమానం చేసినట్టు అవుతుంది. ఒక చక్కని ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఈరోజు. రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఒక చక్రవర్తి ఒక చాకలి వాడిని చాలా మెచ్చుకున్నాడు. కౌరు పంపించాడు. రేపు పొద్దున్న రాబోయ్ నీ భార్య నువ్వు రండి సంస్థానానికి అన్నాడు. నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను నేనని కౌరు పంపించాడు. వాళ్ళు వచ్చారు. మంచి కొలువు తీరు ఉన్నాడు చక్రవర్తి. రాగానే లోపలి ప్రవేశపెట్టమన్నాడు ఆయన. ఏం కావాలి మీకు చెప్పు, కోరుకోండి అన్నాడు. ఒక జత చెప్పులు ఇప్పించండి మహాప్రభో అన్నాడు. ఎలా ఉంటుంది చక్రవర్తికి? చెప్పు తీసుకొడదాం అనిపిస్తుంది. ఎందుకని ఆయన దగ్గరికి వచ్చి ఆయన బాంధవ్యం ఆయన యొక్క దర్బారులోకి అడుగు పెట్టగలిగినప్పుడు ఆయన హోదాకి సరితూగేటువంటి విషయాన్ని అడగాలి కదా. చెప్పులు అడిగితే ఎంత చిన్నతనం ఆయనకి. అదే బాబా కూడా డైరెక్ట్గా ఏమని అడగాలి? నువ్వు కావాలి నాకు అని అడగాలి. అదే రామకృష్ణ చెప్పింది మరొక చిన్న కథ. ఒక వజ్రాల వ్యాపారస్తుడు దేశ విదేశాలు తిరుగుతూ ఉండేవాడు. ఓడల్లో 4 భార్యలు. ఒకడు ఢిల్లీలో, ఒకడు బొంబాయిలో, ఒకడు మెడ్రాస్లో, ఒకడు కలకత్తాలో ఉన్నారు. వచ్చేస్తూ ఉత్తరాలు రాశాడు. ఎవరెవరికి ఏమేం కావాలో చెప్తే నేను పట్టుకొచ్చేస్తాను అని. ఒక ఆవిడ ఎవరూ కట్టనటువంటి అపురూపమైనటువంటి చీర కావాలి నాకంటే కొనేసి పార్సల్ చేశాడు. ఇంకొక ఆవిడ ఎవరూ ధరించినటువంటి నగ కావాలండి, అది కూడా కొనేసి పార్సల్ చేశాడు. ఇంకొక ఆవిడ ఎవరూ నివసించి ఎరుగినటువంటి భవనం కావాలని. 4వ ఆవిడ మీరు వచ్చేయండి ప్రభు నాకేం వద్దండి. తిన్నగా ఆయన 4వ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవడు తెలివైన వాడు వీళ్ళ 4గురిలో. కాబట్టి ఆయన్నే అడిగిన వాడు అందరికంటే తెలివైన వాడు. అది హోల్సేలర్ అంటే బాబా చెప్పాడు. ఈ చిల్లర విషయాలని అడిగేవాడు వాడు నష్టపోతాడు. ఆయన పిలిచి ఏం కావాలరా అని అడిగితే ఇదిగో ఇవన్నీ అడిగినట్టే. ఇక్కడికి ఈ వారం ముగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.